కర్రీ దగ్గరకు అయింది. వావ్, నైస్. దగ్గరకు అయిందండి, అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం 1 కప్పు కొత్తిమీర వేసుకోండి. ఒక్క 2 సెకండ్స్ అట్లా ఉడికిన తర్వాత దించేసుకుందాం. ఓకే, చాలా బాగుందండి. చూడండి, దగ్గరకు వచ్చేసింది. ఇంకా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది అనమాట. ఇదిగోండి. ఓకే, రెడీ అయిపోయింది. ఛానల్ మీనా ఫ్యాషన్స్. నేను ఈరోజు బెండకాయ పులుసు చేయబోతున్నానండి. చూపిస్తాను రండి. కాయ పెట్టాను, దీంట్లో మనం బెండకాయ వేసుకుందాము. ఫస్ట్ ఈ బెండకాయలో నీరంతా ఇంకిపోవాలండి. ఇంకిపోయిన తర్వాత మళ్ళీ మనం కొంచెం ఆయిల్ వేయాలి. జిగురు అంటకుండా మనం గిన్నెకి జిగురు అంటకుండా ఇలా అనాలన్నమాట. ఇలా అంటే నీట్గా అయిపోతుంది. కొంచెం ఫ్రై అవుతుంది. ఓకేండి, ఇంత మాత్రం ఫ్రై చేసుకుని పక్కన పెట్టేస్తాను. ఆయిల్ వేస్తున్నాను. ఆల్రెడీ దాంట్లో వేసాం కాబట్టి నేను చూసి వేసుకున్నాను. ఇప్పుడు ఆవాల జీలకర్ర వేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్ అంతా ఒక్కసారి తిప్పుకుందాం. ఆనియన్. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేస్తానండి. ఇవి ఎందుకు ఇలా పొడుగ్గా కట్ చేస్తానంటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి పులుసులో. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లైట్గా వేయించాలి. మరి రా సాల్ట్ తీసుకున్నాను, కావలసినంత వేసుకోండి. పసుపు, ఇదంతా మళ్ళీ తిప్పుకుందాం. ఇప్పుడు ఓకే, దీంట్లో 2 టమాటాలు తీసుకోండి. టమాటాలు తీసుకొని దీంట్లో వేసేయండి. సిమ్లో పెట్టుకొని అలా కొంచెం దమ్ములో ఉంచుదాము. అప్పుడు మనకి టమాటా మొత్తం మెత్తగా అయిపోతుంది. అందుకే ఇంకేం వేయలేదు, మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి ఇంకా అక్కర్లేదు ఏది. జీలకర్ర కూడా వేసాను. ఇది మిర్చి పౌడరు. మిర్చి పౌడర్ కూడా మీకు కావాల్సినంత వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి. ఇప్పుడు ఇదంతా మళ్ళీ తిప్పుకుందాము. నేను కొద్దిగా బెల్లం కూడా వేస్తున్నానండి. బెల్లం ఎందుకంటే చింతపండు బెల్లం కలిసి సాల్ట్ కారం అన్నీ కలిసి టేస్ట్ బాగుంటుంది. బెల్లం వేస్తున్నాను, మీరు కూడా ట్రై చేసుకోండి. ఇప్పుడు చింతపండు వేస్తున్నానండి. చింతపండు మీకు కావాల్సినంత వేసుకోండి. ఓకే, ఇది కొంచెం ఉడికిన తర్వాత వాటర్ వేద్దాం. ఇప్పుడు ఒకసారి తిప్పుకుందాం.
కింద మాడకుండా చూసుకోండి. మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు వాటర్ వేస్తున్నాను. మీకు కావాల్సినంత వేసుకోండి. ఓకే అండి, ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. కర్రీ దగ్గరకు అయ్యింది. వావ్, నైస్. దగ్గరకు అయిందండి, అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము 1 కప్పు కొత్తిమీర వేసుకోండి. ఒక్క 2 సెకండ్స్ అట్లా ఉడికిన తర్వాత దించేసుకుందాం. ఓకే, చాలా బాగుందండి. చూడండి, దగ్గరకు వచ్చేసింది. ఇంకా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది అనమాట. ఇదిగోండి. ఓకే, రెడీ. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ, బాయ్. ఒకటి